అనగనగా ఒక చిన్న ఎలుక ఉంది. ఆ ఎలుక పేరు చిట్టి. పచ్చిక బయళ్ల మధ్యలో ఉన్న ఒక చిన్న రంధ్రంలో అది సంతోషంగా నివసించేది. కానీ అది ఎప్పుడు ఆకలిగా ఉండేది. ఒక ఉదయం చిట్టి నిద్రలేచి పొట్ట పట్టుకుని, అయ్యో నాకు బాగా ఆకలిగా ఉంది అని అంది. ఆ రంధ్రం బయట నుండి చూసింది, కానీ ఎక్కడా ఆహారం కనిపించలేదు. ఇవాళ ఏదైనా దొరకాలి, అది నేను తినాలి అని నిర్ణయించుకుని చిట్టి తన చిన్న కాళ్ళతో అడవిలోకి పరిగెత్తింది. చుట్టూ పూలు, చెట్లు, పక్షులు కనిపించాయి. ఒక పెద్ద చెట్టు మీద పక్షిగూడు దగ్గరికి వచ్చింది. ఇక్కడ గింజలు ఉంటాయేమో అని చిట్టి ఆనందంగా ఆశగా గూడు వైపు చూసింది. చిట్టి పక్షిగూడు దగ్గరికి వెళ్ళగానే అక్కడికి ఒక పెద్ద పక్షి ఎగిరి వచ్చి, ఇది నా గూడు, ఇవి నా గింజలు, నువ్వు వెళ్ళిపో అని పెద్దగా కేక వేసింది. చిట్టి భయపడి వెంటనే పరిగెత్తింది. కొద్దిసేపటికి చెట్టు కింద కొన్ని మొక్కజొన్న గింజలు కనిపించాయి. అది చూసిన చిట్టికి, ఆహా, ఇవి నాకు సరిపోతాయి అని ఆనందంగా అనుకుంది. వెంటనే అక్కడికి ఒక పొడి వచ్చింది. ఇవి నా గింజలు అని చిట్టిపై కేక వేసి దాని తోకతో గింజలు తీసుకుంది. చిట్టి వెంటనే అక్కడి నుండి దూరంగా పారిపోయి ఆకలిగానే ఉండిపోయింది. చిట్టి త్వరగా నిరాశపడింది. ఒక పెద్ద ఆకు కింద కూర్చుని ఎంత ప్రయత్నించినా ఇంత పెద్ద అడవిలో నాకు తినడానికి ఏదీ దొరకడం లేదు అని చిన్నగా ఏడ్చింది. నిరాశతో ఉన్న చిట్టికి ఒక మధురమైన వాసన వచ్చింది. చిట్టి ముక్కు పిసుక్కుంది. వావ్, ఇది జీడి వాసన అని ఆనందంగా ఆ వాసన వెంబడ పరిగెత్తింది. ఆ వాసనను వెంబడించిన చిట్టి ఒక రైతు ఇంటిలోని వంటగది దగ్గరికి తీసుకెళ్ళింది. టేబుల్ మీద పసుపు రంగు చీజ్ ముక్క మెరిసిపోతూ కనిపించింది. చిట్టి కళ్ళు మెరిపిస్తూ, ఇది నా అదృష్టం అనుకుంది. కానీ టేబుల్ చాలా ఎత్తుగా ఉండడంతో ఆలోచనలో పడింది. తన చిన్న కాళ్లతో టేబుల్ మీదకి ఎక్కడానికి ప్రయత్నించిన చిట్టి ఒక్కసారిగా జారి కింద పడిపోయి అయ్యో అని కేక వేసింది. తలపైకి చూసిన చిట్టికి ఒక చిలక కనిపించింది. చిలక, నువ్వు నాకు చీజ్ తీసుకొస్తావా అని చిట్టి అడిగింది. చిలక చిరునవ్వు నవ్వుతూ, నువ్వే ప్రయత్నించి చిట్టి, కష్టపడితే నీకు దొరుకుతుంది అని చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. చిట్టి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, అవును, నేను ప్రయత్నిస్తే నేను తప్పక సాధిస్తాను అని ఒక చిన్న బాక్స్ను టేబుల్ దగ్గరికి లాగి పెట్టింది. చివరికి ఆ బాక్స్ మీద ఎక్కి తన శక్తి మొత్తం ఉపయోగించి టేబుల్ మీదకు దూకింది. టేబుల్ మీదకు వచ్చిన చిట్టి ముఖం ఆనందంతో మెరిసింది. చివరికి చీజ్ దొరికింది. చిట్టి ఆనందంగా చీజ్ వైపు నడిచి ఒక్కసారిగా దాని మీదకు ఎగిరింది. ఆ చీజ్ కింద ఒక మెటల్ ఉచ్చు కనిపించింది. ఆ మెటల్ గమనించిన చిట్టి, అయ్యో, ఇది ఎలుక ఉచ్చు, ఎంత ప్రమాదం అని ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి తగ్గి భయంగా చూసింది. తన తెలివిని ఉపయోగించిన చిట్టి ఒక దారంతో చీజ్ని దూరం నుండి లాగింది. మంటలు వచ్చి వెంటనే ఉచ్చు చటక్కని మూసుకుపోయింది. చిట్టి ఆనందంగా నవ్వి ఉత్సాహంగా చేతిలో చీజ్ పట్టుకుని, ఆహా, నేను గెలిచాను అని సంతోషంగా అరవసాగింది. చిట్టి తన చిన్న కాళ్లతో చీజ్ని మెల్లగా మోస్తూ తిరిగి తన రంధ్రం వైపు నడిచాడు. చంద్రకాంతిలో ఆమె నీడ పొడవగా పడింది. చిట్టి చేతిలో పెద్ద చీజ్ ముక్క చూసిన ఇతర ఎలుకలు ఆశ్చర్యపోయి, వావు చిట్టి, ఎంత తెలివైన వాడివో, అది కొంచెం చీజ్ తిని మనమందరం పంచుకుందామని చెప్పింది. చిట్టి చిరునవ్వుతో చెప్తూ, తెలివి, సహనం, కష్టపడి ప్రయత్నిస్తే ఎప్పుడూ విజయం వస్తుంది. చిన్న ఎలుకలన్నీ ఆనందంగా తల ఊపాయి. అన్ని ఎలుకలు కలిసి చీజ్ తింటూ, పాటలు పాడుతూ, ఆనందంగా డ్యాన్స్ చేస్తూ సంతోషపడ్డాయి. అది చూసిన చిట్టి చాలా ఆనందపడింది. చివరిగా చిట్టి చంద్రకాంతిలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ తన ప్రయాణం గుర్తుకు చేసుకుని నవ్వింది. ఇలా ఆకలిగొని ఎలుక ఒక తెలివైన ఎలుకగా మారింది. ఈ కథలోని నీతి, కష్టపడే వారికి ఎప్పుడూ విజయమే ఫలితం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.